ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఎగ్ ఫ్రీజింగ్ గురించి మాట్లాడుకుందాం. హాయ్ అండి, నేను డాక్టర్ శిరీష రాణి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, మెడ్సే ఐవీఎఫ్. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, చాలా మంది ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కెరీర్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అది చాలా మంచి విషయం. అట్లాగే ఫర్టిలిటీకి కూడా ఇంపార్టెన్స్ ఇస్తే బాగుంటుంది. సో మదర్హుడ్ అన్నది ఇట్స్ యువర్ చాయిస్ అండ్ మీ టైమ్ లైన్ లో జరగాలి. సో యువర్ ఎగ్స్ ఏజ్ ఫాస్టర్ దాన్ యూ థింక్. అంటే మనం ప్లానింగ్ అనుకునేసరికి ఎగ్ రిజర్వ్ చాలా మందికి తగ్గిపోతా ఉంటుంది. దాని ఇంపార్టెన్స్ తెలియక చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు. సో ఎగ్ రిజర్వ్ అన్నది పుట్టుకతోనే ప్రతి లేడీలోని కొన్ని ఎగ్స్ ఉంటాయి. అవి ప్రతి మంత్ రిలీజ్ అవుతా ఉంటాయి. సో ఇదేంటంటే 25 to 30 ఈస్ ద ఐడియల్ టైమ్ ఫర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ. కానీ కొందరికి ఆ టైంలో ప్లాన్ చేయడం అవ్వకపోవచ్చు. 30-35 అన్నది రీజనబుల్. బట్ 35 తర్వాత అన్నది ఈ ఎగ్స్ డ్రాప్ అవుతా వస్తా ఉంటాయి. సో కెరీర్ ఓరియంటెడ్ అనుకున్న వాళ్ళు మీ ఫర్టిలిటీ పొటెన్షియల్ కూడా ఇబ్బంది లేకుండా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఇలా చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఓవేరియన్ రిజర్వ్ టెస్టింగ్ అనేది చేసుకోవాలి. అది సింపుల్ ఒక స్కాన్, ఒక ఏఎంహెచ్ అన్న బ్లడ్ టెస్ట్. ఈ రెండు చేయించుకుంటే మీ ఓవేరియన్ రిజర్వ్ నార్మల్ ఉందా, తక్కువ ఉందా, మోడరేట్ గా ఉన్నదా తెలుస్తుంది. సో మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని కన్సల్ట్ చేస్తే మీరు ఏం చేయాలి అన్నది డెఫినెట్ గా వాళ్ళు సజెస్ట్ చేస్తారు. మీరు ప్రెగ్నెన్సీ 35 తర్వాత ప్లాన్ చేసుకుందాము, లేదా పెళ్ళైన కొన్నాళ్ళు గ్యాప్ ఇద్దాం అనుకుంటే మాత్రం డెఫినెట్ గా మీరు ఎగ్స్ కానీ ఎంబ్రియోస్ కానీ ఫ్రీజ్ చేసుకోవచ్చు. సో మ్యారేజ్ అయిన వాళ్ళైతే ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసుకోవచ్చు, మ్యారేజ్ అవ్వని వాళ్ళైతే ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోవచ్చు. సో ఇది డెఫినెట్లీ మదర్హుడ్ ఈస్ యువర్ చాయిస్ అండ్ మీరు అనుకున్నప్పుడు ప్లాన్ చేసుకోవటమే. ఇట్స్ యువర్ ఫ్రీడమ్. సో నేనేం చెప్తున్నాను అంటే, డెఫినెట్ గా కెరీర్ మీరు ప్లాన్ చేద్దాము, ముందు ప్రెగ్నెన్సీ తర్వాత ప్లాన్ చేద్దాము అనుకుంటే కనుక డెఫినెట్ గా ఈ ఆప్షన్ ని కన్సిడర్ చేయండి. దట్స్ ఎన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ యువర్ ఫ్యూచర్. సో ఈ రోజే మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని కన్సల్ట్ చేసి మీ ఓవేరియన్ రిజర్వ్ టెస్టింగ్ చేసుకోండి. సో ఇఫ్ ఇట్ ఆల్ ఫ్రీజింగ్ ఈజ్ నెసరీ, దే డెఫినెట్లీ అడ్వైజ్ యూ. అండ్ దాని ప్రకారంగా మీరు ప్లాన్ చేసుకుంటే మీ ఫర్టిలిటీ అన్నది ఫ్యూచర్ లో ఇబ్బంది కాకుండా ఉంటుంది. థ్యాంక్ యూ.